నా పేరు షమీం, మా ఆయన పేరు ఇమాము. సూదనపల్లి గ్రామము మాది. కొరివికి వెళ్ళాము, మందుల షాప్కి వెళ్తే భాస్కర్ అన్నయ్య అనేట ఆయనే ఇచ్చినప్పుడు మాకు స్మెల్ రాదు అంటే డౌట్ అనిపించేది. తీసుకొచ్చినాక వేసినాక మీరు చూడండి అని అన్నారు అన్నయ్య. అంటే ఎక్కడమ్మా మన కురివి వీరభద్ర స్వామి కాడ భాస్కర్ అనేట ఆయన మాదాపురం అంట. అయితే అన్నయ్య చెప్పిండు మాకు ఇట్లా పల్సగా వేసారు అని. నేను బాధపడుతుంటే మా ఆయన తీసుకుంటే నేను పరేషాన్ అయ్యాను, ఎట్లా ఉంటుందో స్మెల్ లేదు అని అనుకున్నాను. వేసినాక 15 రోజులు కూడా కాలేదు, మొత్తం రిజల్ట్ మారిపోయింది. అసలు చాలా బాగుంది, అసలు ఎంత సంతోషంగా అనిపించింది. పక్కన వాళ్ళు ఏంటి ఏం వేసారు అని పరేషాన్ అవుతాళ్ళు మా చేనెమ్మటి వాళ్ళంతా. ఎందులో కలిపి వేసిరామా? ఏం లేదు, దాంట్లో మందులో కలిపి వేసినాం, దుక్కి మందులో కలిపి వేసినాం. వేయంగానే వారం కూడా కాలేదు, మాకు 5 రోజులకే రిజల్ట్ వచ్చేసింది. చాలా అంతకుముందు ఏది వాడిరమ్మా? అంతకుముందు మేము ఏదో అది గుల్కల స్మెల్ అనేది పురుగు కానీ వాడేది, కానీ మాకు ఇంత రిజల్ట్ రాలే. 27 రోజుల పొలమే ఇది, నెలన్నర అని అంటారు అందరు. ఎంత బాగా మారిపోయింది, ఏంది ఇంత చక్కగా ఉన్నది అని అంటారు అందరు. ఏంటిది మందు అని అడుగుతున్నారు రైతులంతా. చాలా బాగుంది. ఆ అన్నయ్యకి అసలు ఎట్లా మేము థ్యాంక్స్ చెప్పాలి, భాస్కర్ అన్నయ్యకి. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే మాకైతే చాలా బాగా అనిపించింది ఎంటెక్ వల్ల. మీది ఎక్కడ? సుదనపల్లి మాది. మీ ఆయన పేరమ్మా? ఇమాం. 3 ఎకరాల పొలంలో వేసినామండి. ఇప్పుడు మీరు మళ్ళీ తెచ్చిరని తెలిసింది, మళ్ళీ తీసుకొచ్చాం మేము, తోటకి తీసుకొచ్చినాం. పొలానికి వేసినాక మళ్ళీ మిర్చికి కూడా తీసుకోపోయి వేయమన్నారు దుక్కి మందులో కలిపి. అది కూడా రిజల్ట్ చూడమని అన్నాడు అన్నయ్య. అయితే చాలా బాగుంది, మాకు చాలా సంతోషం అండి.